నమస్తే. ఇప్పుడు మనం గుండె యొక్క అంతర్నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఆ గుండె అంతర్నిర్మాణానికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్లు భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉంది, వేరువేరు పరీక్షల్లో రావడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట మనం చూసేది ఏంటంటే గుండె సాధారణంగా ఊరహకూరంలో ఉంటుంది, అంటే థొరాసిక్ క్యావిటీ అని అంటారు. సాధారణంగా మానవుని యొక్క శరీరం లోపల 2 కుహరాలు ఉంటాయి. పై భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. దీన్ని అంటే ఛాతీ భాగంలో ఉండే ఖాళీ ప్రదేశం, లోపల ఉండే ఖాళీ ప్రదేశాన్ని థొరాసిక్ క్యావిటీ లేదా ఊరహకుహరము అని పిలుస్తారు. అలాగే కడుపు ఉన్నటువంటి భాగంలో ఉండే కుహరాన్ని అబ్డామినల్ క్యావిటీ లేదా ఉదర కుహరము అంటారు. ఈ విధంగా మానవుని శరీరంలో 2 కుహరాలు క్యావిటీస్ ఉంటాయి. ఆ 2 క్యావిటీస్ని ఏమని పిలుస్తారండి? థొరాసిక్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ అని 2 భాగాలు ఉంటాయి. థొరాసిక్ క్యావిటీ అంటే ఉరహకుహరం అనేది కొన్ని ఎముకలతో రక్షించబడుతూ ఉంటుంది. అంటే ఒక ఎముకలు అనేటువంటి భాగాలతో రక్షించబడుతుంటుంది. ఆ ఎముకల్ని పరుస్తుకలు, రిబ్స్ అని పిలుస్తుంటారు. సాధారణంగా మనందరికీ తెలిసిందే, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈ రిబ్స్ అనేవి మానవుల్లో ఎన్ని ఉంటాయి అంటే 12 జతలు ఉంటాయి. అంటే ఇటువైపు 12, ఇటువైపు 12, 2 కలిపి ఒక కేజ్, ఒక పంజరం లాంటి భాగం ఏర్పడుతుంటుంది. ఆ విధంగా ఒక అస్థి పంజరం ఏర్పడుతుంటుంది అనమాట. ఉరువ మేకల్లో ఆ విధంగా ఉంటుంది. అంటే దాన్ని థొరాసిక్ క్యావిటీలో ఉన్నటువంటి భాగం అనమాట. ఈ థొరాసిక్ క్యావిటీలో ఉన్నటువంటి ఈ రిబ్స్ లోపల ఈ ముఖ్యమైనటువంటి అవయవాలైనటువంటి ఊపిరితిత్తులు, గుండె అనే భాగాలు అమరి ఉంటాయి. ఊపిరితిత్తులు అంటే లంగ్స్, అలాగే గుండె, హార్ట్ అనే భాగాలు ఉంటాయి. 2 ఊపిరితిత్తులకి అంటే మానవుడి యొక్క 2 ఊపిరితిత్తులు ఉంటాయి. 2 ఊపిరితిత్తులకి మధ్య భాగంలో ఈ గుండె అనే భాగం సాధారణంగా ఉంటుంది అనమాట. ఇది గుండె అండి. ఇటువైపు కూడా 2 ఊపిరితిత్తులు అనే భాగాలు ఉంటాయి. 2 ఊపిరితిత్తులకు కూడా మధ్య భాగంలో గుండె అనే భాగం ఉంటుంది. అయితే ప్రతి మనిషి కూడా గుండె అనేది కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. ఇది చూడండి, వెనక్కి ఎడమ వైపుకు వంగి ఉంది. సాధారణంగా సెంటర్లో ఉంటుంది, కానీ వంగింది మాత్రం ఎడమ వైపుకు వంగి ఉంటుందన్నమాట. ఈ విధంగా కొద్దిగా ఎడమ వైపుకు వంగి శరీరంలో ఉరహకుహరంలో మధ్య భాగంలో గుండె అనే భాగం సాధారణంగా మానవుల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మానవుల్లో ఈ విధంగా కనిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు గుండె యొక్క ఆవిర్భావం ఎలా ఉందో చూద్దాం. సాధారణంగా మానవుల్లో అంటే పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రతి జీవులు కూడా పిండం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఒక అండకణం, శుక్రకణం కలయిక చెందడం ద్వారా సంయుక్త బీజము జైగోట్ అనే భాగం ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనే కణం అనేది విభజన చెంది 2 కణాలు అవుతాయి. ఆ విభజనల్ని విదలనము, క్లీవేజెస్ అని పిలుస్తారు. ఈ క్లీవేజెస్ జరగడం వలన ఒక జైగోట్ కణం అనేది 2 కణాల కింద మారుతుంది. 2 కణాలు 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి, 16 32 అవుతాయి. ఈ కణాల యొక్క సమూహాన్నే మార్యులా అని పిలుస్తారు. ఈ మార్యుల అనేది ఒక బంతి ఆకారంలో మారుతుంది. ఈ బంతి ఆకారంలో మారే దాన్నే బ్లాస్టులా అని పిలుస్తారు. ఈ బ్లాస్టులా వెనక్కి మడత పడుతుంది. దాని అంతర్వర్తనము, ఇన్వాజినేషన్ అని పిలుస్తారు. ఈ ఇన్వాజినేషన్ లేదా అంతర్వర్తనం కారణంగా గ్యాస్ట్రులా అనే భాగం ఏర్పడుతుంది. గ్యాస్ట్రులా దశకి ఏర్పడుతుంది అనమాట. ఈ గ్యాస్ట్రులా దశలో ముఖ్యంగా 3 పొరలు ఉంటాయి. బయట ఉండే పొరని ఎక్టోడెర్మ్ లేదా బాహ్యత్వచము అంటారు. లోపలుండే పొరని అంతరత్వచము లేదా ఎండోడెర్మ్ అంటారు. మధ్యలో ఉండేదాన్ని మధ్యస్త్వచము లేదా మీసోడెర్మ్ అని పిలుస్తారు. ఈ విధంగా గ్యాస్ట్రులాలో 3 పొరలు ఉన్నాయి. ఎక్టోడెర్మ్, మీసోడెర్మ్, ఎండోడెర్మ్. ఈ విధంగా 3 పొరలు ఉన్నాయి కదండి. ఈ 3 పొరల నుంచి 3 వేర్వేరు రకాలైనటువంటి అవయవాలు అనేవి మనిషికి అభివృద్ధి చెందుతూ ఉంటాయన్నమాట. అంటే మనందరం కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ 3 పొరలు ఉన్నటువంటి నిర్మాణంగా గ్యాస్ట్రులాగా మొట్టమొదటి ఏర్పడతాం. ఈ ఏర్పడిన తర్వాత బాహ్యత్వచము, ఎక్టోడెర్మ్ నుంచి నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపాము ఇవన్నీ కూడా బాహ్యత్వచం నుంచి ఏర్పడతాయి. దేని బాహ్యత్వచం నుంచి అండి? గ్యాస్ట్రులా యొక్క బాహ్యత్వచం నుంచి. అంటే గ్యాస్ట్రులా యొక్క ఎక్టోడెర్మ్ నుంచి నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా మీసోడెర్మ్ నుంచి హార్ట్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, బ్లడ్ వెసల్స్ ఇవన్నీ కూడా మీసోడెర్మ్ నుంచి ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. గ్యాస్ట్రులా యొక్క మీసోడెర్మ్ నుంచి సర్క్యులేటరీ సిస్టమ్ మొత్తం డెవలప్ అవుతుంది. అలాగే
ఎండోడర్మ్ నుంచి డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ మొత్తం అంతా కూడా ఎండోడర్మ్ లేదా అంతస్తొచ్చు నుంచి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి మనిషి అనేవాడు 9 నెలల్లో అభివృద్ధి చెందబడి బయటికి ప్రపంచంలోకి వస్తూ ఉంటాడనమాట. గర్భాశయం నుంచి బయటకు వస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే గ్యాస్ట్రులా యొక్క ఏ పొర నుంచి గుండె అనే భాగం ఏర్పడుతుంది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం అంతా కూడా దేని నుంచి ఏర్పడుతుందండి? మీసోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. ఆ విధంగా మధ్యస్థ్వచం నుంచి, రక్తనాళాలు కూడా మధ్యత్వచం నుంచి, రక్తము కూడా మధ్యస్థ్వచం నుంచి, ఈ విధంగా మొత్తం రక్త ప్రసరణ వ్యవస్థ అంతా కూడా మధ్యస్థొచ్చు నుంచే, గ్యాస్ట్రుల యొక్క మధ్యస్థొచ్చు నుంచే ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్, గుండె యొక్క ఆకారం ఎలా ఉంటుంది? గుండె అనేది సాధారణంగా శంకు ఆకారం, కోన్ షేప్, ఒక కోన్ షేప్లో ఉంటుంది. పై భాగంలో వెడల్పుగా ఉంటుంది, కిందన సూదిగా ఉన్నటువంటి కోన్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే ఈ కిందకి మొనదేలు ఉండి ఒక కోన్ షేప్ లేదా శంకు ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కానీ ఉరహ భాగం అంటే థొరాసిక్ క్యావిటీలో మధ్య భాగంలో కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఈ గుండె అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మానవుల్లో గుండె ఎంత పరిమాణం ఉంటుంది? సాధారణంగా మనకి ఏం చేస్తారంటే మానవుల్లో గుండె ఎంత పరిమాణం ఉంటుందంటే ఎవరి పిడికిలి ఎంత పరిమాణంలో వాళ్ళకు ఉంటుంది అంటారు. ఎవరి పిడికిలు అంత పరిమాణంలో వాళ్ళకు ఉంటుంది. పిడికిలు బిగించామనుకోండి, ఫిస్ట్, ఈ పిడికిలు బిగిస్తే మన శరీరం ఎంత పరిమాణం ఉంటుందో అంత పరిమాణంలో ఆ వ్యక్తి యొక్క గుండె ఉంటుంది అని చెప్తారు. అయితే అదే గ్రాముల్లో చెప్తే యావరేజ్గా అంటే సుమారుగా 200 నుంచి 425 గ్రాముల వరకు ఉంటుంది అనమాట. అంటే ఆ మనిషి యొక్క పరిమాణం బట్టి, చిన్న పరిమాణంలో ఉన్నాడా పెద్ద పరిమాణంలో ఉన్నాడని దాన్ని బట్టి గుండె యొక్క పరిమాణం ఆధారపడుతూ ఉంటుంది. ఆ గుండె ఎంత పరిమాణంలో ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. గుండె మానవుల్లో సాధారణంగా సగటున ఎన్ని గ్రాముల బరువు ఉంటుంది అంటే 200 నుంచి 425 గ్రాముల వరకు కూడా ఈ గుండె అనేది బరువును కలిగి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఎన్ని గుండెలు ఉంటాయి? మనిషికైతే ఒకటే గుండె ఉంటుంది, కానీ ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకమైనటువంటి గుండెల సంఖ్య కూడా ఉంటుందన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే పెద్ద గుండె ఎవరిలో ఉంటుంది, చిన్న గుండె ఎవరిలో ఉంటుంది, ఎక్కువ గుండెలు ఎవరిలో ఉంటాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొట్టమొదట అతి పెద్ద గుండె, ది బిగ్గెస్ట్ హార్ట్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవుల కన్నా అతిపెద్ద గుండె ఎవరిలో ఉంటుంది అంటే బ్లూ వేల్, నీలి తిమింగలము. నీలి తిమింగలం యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి, బెలనోప్టెరా అంటారు. దాని పూర్తి పేరు చూస్తే బెలనోప్టెరా మస్క్యులస్. ఈ బెలనోప్టెరా మస్క్యులస్ లేదా నీలి తిమింగలము, బ్లూ వేల్లో ప్రపంచంలో అన్ని జీవుల కన్నా అతి పెద్దదైనటువంటి గుండె అనేది ఉంటుంది. మరి చిన్న గుండె ఎవరిలో ఉంటుంది? అన్నిటికన్నా చిన్న గుండె ఇక ఇలాంటి చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. ఆ కీటకాల్లో కూడా ఫెయిరీ ఫ్లైస్ అనే భాగాలు ఉంటాయి, అనే జీవులు ఉంటాయి. ఫెయిరీ ఫ్లై, ఇక దీన్ని ఫెయిరీ ఫ్లై అంటారు. ఆ ఫెయిరీ ఫ్లైలో ప్రపంచంలో అన్ని జంతువుల కన్నా అతి చిన్నదైనటువంటి గుండె ఈ ఫెయిరీ ఫ్లైలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది ఫెయిరీ ఫ్లై గురించి. అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే ఎక్కువ గుండెల సంఖ్య, గుండె సంఖ్య ఎంత ఉంటుంది? మానవులు అయితే ఒకటే గుండె ఉంటుంది, కానీ వేరు వేరు జీవుల్లో వేరు వేరు రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టోపస్, స్క్విడ్ చూడండి, ఇది ఆక్టోపస్ మనందరికీ తెలిసిందే, సముద్రాల్లో ఉంటుంది. ఇది ఆక్టోపస్. సీ డెవిల్ అంటారు, సీ డెవిల్ లేదా ఆక్టోపస్ ఉంటుంది. అలాగే దీన్ని సీ స్క్విడ్స్ ఉంటాయి. ఈ సీ స్క్విడ్స్ అని కానీ ఆక్టోపస్లు కానీ సాధారణంగా 3 గుండెలు ఉంటాయి అన్నమాట. గుండెలే 3 ఉంటాయి. ఒకటి గుండె, ప్రధానమైన గుండె ఉంటుంది, 2 యాక్సెసరీ హార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మొత్తం 3 ఉంటాయి. 3 గుండెలు కలిగినటువంటి జీవి ఏది అంటే ఆక్టోపస్ అండ్ స్క్విడ్. ఆక్టోపస్ మరియు స్క్విడ్లో 3 గుండెలు ఉంటాయి. గుండెల్లో సంఖ్యలు కాదు, గుండెలో ఉండే గదుల సంఖ్య కాదు, గుండెలే 3 ఉంటాయి అన్నమాట. అది ఇంపార్టెంట్. ఈ విధంగా ఆక్టోపస్ మరియు స్క్విడ్స్లో 3 గుండెలు ఉంటాయి. అదేవిధంగా వానపాము ఉందనుకోండి, ఎర్త్వామ్. ఈ వానపాము లోపల 4 జతల గుండెలు ఉంటాయి. 4 జతలు అంటే ఇటువైపు 4, శరీరానికి ఇటువైపు 4, ఇటువైపు 4, మొత్తం 4 జతలు అనేవి హార్ట్స్ ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ బొద్దింక. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, బొద్దింకలో ఒకటే గుండె ఉంటుంది, కానీ దానిలో ఉండే గదుల సంఖ్య మాత్రం 13. ఈ విధంగా ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే. భవిష్యత్తులో వచ్చే పోటీ పరీక్షల్లో ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో చూడండి ఒకసారి, అతిపెద్ద గుండె బెలనోప్టెరా, అతి చిన్న గుండె ఫైరీ ఫ్లై, అత్యంత ఎక్కువ గుండెలు ఉన్నటువంటి జీవి సీ డెవిల్ లేదా ఆక్టోపస్, సీ స్క్విడ్. ఈ రెండింటిలో కూడా అత్యంత ఎక్కువ గుండెలు అనేవి 3 సంఖ్యలో ఉంటాయి. అలాగే వానపాం అంటే ప్రిమిటివ్ యానిమల్స్లో వానపాంలో కూడా 4 జతల గుండెలు అనే భాగాలు ఉంటాయి. అంటే గుండెల్లో ఇవి కూడా యాక్సెసరీ హార్ట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా గుండెలు వానపాంలో 4 జతలు ఉంటాయి.
అలాగే బొద్దింకలో ఒకటే గుండె ఉంటుంది, కానీ 13 గదులు అనేవి ఆ గుండె లోపల ఉంటాయన్నమాట. ఇది ఆ జీవులో ఉన్నటువంటి వేరు రకాల గురించి. ఇప్పుడు మనం చేపల దగ్గర నుంచి మనుషుల వరకు ఉన్నటువంటి గుండె లోపల ఉన్నటువంటి భాగాలు చూద్దాం ఒకసారి. చేపల నుంచి మొట్టమొదటి చేపల్లో సాధారణంగా గుండె అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రక్త ప్రసరణ వ్యవస్థ ఏర్పడినటువంటి మొట్టమొదటి జీవులు ఏవి అంటే అనిలిడా జీవులు. అనిలిడా జీవులకి ఎగ్జాంపుల్ ఏంటి? వానపాము. రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటి అందులోనే కనిపిస్తుంది. దాని నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మొట్టమొదటి సకశేరుక జీవులు, ది వెర్టిబ్రేట్ యానిమల్స్. ది ఫస్ట్ వెర్టిబ్రేట్ యానిమల్స్ ఆర్ ఫిషెస్. చేపలు అనేవి మొట్టమొదటి సకశేరుక జీవులు. బాగా అభివృద్ధి చెందినటువంటి సకశేరుకాల్లో మొట్టమొదటి సకశేరుకాలు ఏవి అంటే చేపలు. ఆ చేపల్లో గుండె అనేది మనకు బాగా అభివృద్ధి చెందినటువంటి గుండె కనిపిస్తుంది. అయితే దీనిలో కేవలం 2 గదులు మాత్రమే ఉంటాయి. చేపల యొక్క గుండెలో కేవలం 2 గదులే ఉంటాయి. ఒక కర్ణిక, ఒక జఠరిక మాత్రమే ఉన్నటువంటి జీవి ఏది అంటే చేప. చేపల్లో కేవలం 2 గదులు మాత్రమే, ఒక కర్ణిక, ఒక జఠరిక, అంటే ఒక ఆరికల్, ఒక వెంట్రికల్ కలిగినటువంటి 2 గదులు, అంటే 2 చాంబర్డ్ హార్ట్ ఎవరిలో ఉంటుంది అంటే చేపల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ యాంఫీబియన్స్, అంటే ఉభయచరాలు లేదా కప్పలు. ఈ కప్ప అనే దానిలో ఎలా ఉంటుంది? 2 కర్ణికలు ఉంటాయి, ఒక జఠరిక ఉంటుంది. ఈ విధంగా 3 గదులు ఉంటాయి. అంటే 3 చాంబర్డ్ హార్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఫ్రాగ్స్ అండ్ యాంఫీబియన్స్. అంటే ఫ్రాగ్స్ లాంటి యాంఫీబియన్స్లో 3 గదులు కలిగినటువంటి గుండె అనేది ఉంటుందన్నమాట. 2 కర్ణికలు అంటే 2 ఆరికల్స్ ఉంటాయి, ఒక జఠరిక అంటే వెంట్రికల్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చినప్పటికీ ఇది ఉంది కదండి, ఆరికల్, వెంట్రికల్ ఉంది కదండి, జఠరిక మధ్య భాగంలో ఒక పొర ఏర్పడుతుంది. చూడండి, పొర ఏర్పడింది, కానీ ఈ పొర పూర్తిగా ఏర్పడదు, మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుందన్నమాట. మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది, అంటే అసంపూర్ణంగా విభజించబడినటువంటి జఠరిక అనే భాగం ఉంటుంది, కర్ణికలు మాత్రం పూర్తిగా విభజించబడి ఉంటాయి. ఈ విధంగా కేవలం దీనిలో కూడా 3 గదులే ఉంటాయి. నిజానికి 2 కర్ణికలు స్పష్టంగా ఉంటాయి, కానీ జఠరిక మాత్రం అసంపూర్ణంగా మాత్రం విభజించబడినటువంటి ఉంటుంది. అందులో 3 గదుల గుండె అనేది రెప్టైల్స్, సరీసృపాల్లో కూడా ఉంటుంది. సరీసృపాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే తొండ, గార్డెన్ లిజర్డ్, అలాగే బల్లి, వాల్ లిజర్డ్, ఇవన్నీ కూడా, అలాగే డైనోసార్స్, ఇవన్నీ కూడా సరీసృపాల్లో కూడా 3 గదుల గుండె అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే సరీసృపాలకే చెందినటువంటి ఒక జీవిలో మాత్రం 4 గదుల గుండె ఉంటుంది. దాని పేరు ఏంటి అంటే మొసలి, క్రొకడైల్. ది క్రొకడైల్ కన్సిస్ 4 చాంబర్డ్ హార్ట్. అంటే 4 గదుల హృదయం అనేది కేవలం సరీసృపాల్లో ఉన్నటువంటి ఒకే ఒక జీవి ఇది అంటే క్రొకడైల్ లేదా మొసలి. ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే దానికి సంబంధించిన రెప్టైల్స్ అన్నీ కూడా 3 గదుల గుండె ఉంది, కానీ క్రొకడైల్లో మాత్రం, అది రెప్టైల్ అయినప్పటికీ క్రొకడైల్లో మాత్రం అంటే మొసల్లో మాత్రం 4 గదుల గుండె ఉంటుందన్నమాట. నెక్స్ట్ బర్డ్స్లోని యానిమల్స్లోని, మ్యామల్స్లోని. బర్డ్స్ అంటే పక్షులు, మ్యామల్స్ అంటే క్షీరదాలు. ఈ బర్డ్స్లో కానీ మ్యామల్స్లో కానీ పూర్తిగా విభజించబడినటువంటి 2 కర్ణికలు, 2 జఠరికలు కలిగినటువంటి 4 చాంబర్డ్ హార్ట్, 4 గదుల హృదయం అనేది పక్షుల్లోనూ మరియు క్షీరదాల్లో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 కర్ణికలు ఉంటాయి పై భాగంలో, అలాగే కింద భాగంలో 2 జఠరికలు ఉంటాయి. ఈ విధంగా 4 గదులు అనేవి బర్డ్స్లోని మ్యామల్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఓకేనా, ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ది సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ హార్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, గుండె ఒక్కటే కాకుండా గుండె నుంచి రక్తనాళాలు వస్తూ ఉంటాయి, గుండెకి రక్తనాళాలు వస్తూ ఉంటాయి, గుండె నుంచి రక్తనాళాలు వస్తూ ఉంటాయి, గుండెకి రక్తనాళాలు వస్తూ ఉంటాయి, 2 వేరు. ఇప్పుడు వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సాధారణంగా గుండె నుంచి శరీర భాగాలకి రక్తాన్ని పంపించడానికి సన్నని గొట్టాలు ఉంటాయి, పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ని ఏమంటారంటే ధమనులు అని పిలుస్తారు. అలాగే గుండెకి శరీర భాగాల నుంచి రక్తాన్ని తీసుకొచ్చే నాళాలు ఉంటాయి, వాటిని సిరలు అని పిలుస్తారు, వెయిన్స్ అంటారు. ఈ విధంగా సాధారణంగా రక్తనాళాలు అనేవి చూడండి శరీరంలో 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ 2 రక్తనాళాలు ఏమంటారంటే, ఒకదాన్ని ఆర్టరీస్ లేదా ధమనులు అంటారు, ఇంకోదాన్ని సిరలు లేదా వెయిన్స్ అని పిలుస్తారు. ఈ విధంగా శరీరంలో ఈ గుండె యొక్క, ఇప్పుడు చూడండి ఇక్కడ గుండె ఉంది కదండి, ఈ గుండె నుంచి రక్తాన్ని శరీరంలో అన్ని భాగాలకి పంపిణీ చేయడానికి ఉన్నటువంటి పెద్ద రక్తనాళాలు, చిన్న రక్తనాళాలు, అవన్నీ కలిపి ధమనులు లేదా ఆర్టరీస్ అని పిలుస్తారు. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి మలిన రక్తాన్ని,
శరీరంలో మొత్తం అన్ని శరీర భాగాల్లో కూడా మలిన రక్తం ఉంటుంది. ఆ మలిన రక్తాన్ని అంతనే తీసుకొచ్చి గుండెకి పంపించడానికి కూడా కొన్ని రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలన్నింటినీ కలిపి సిరలు లేదా వెయిన్స్ అని పిలుస్తారు. ఈ విధంగా రక్తనాళాలు అనేవి 2 రకాలు. ఒకటి ఆర్టరీస్ అండ్ వెయిన్స్, అంటే ధమనులు మరియు సిరలు అని 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను. ఇప్పుడు ధమనుల్లో ఏ రక్తం ఉంటుంది? గుండె నుంచి శరీర భాగాలకు పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ రక్తం అంతా కూడా మంచి రక్తము, అంటే ఆక్సిజన్ కలిగినటువంటి బ్లడ్, అంటే ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ధమనుల ద్వారా శరీరంలో అన్ని భాగాలకే పంపిణీ చేయబడుతుంది. ఇప్పుడు ఈ రక్తం అనే దానిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని శరీరం అంతా కూడా తీసుకొని శరీర కణాలన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రక్తానికి అందించేస్తాయి. రక్తానికి అందించగానే మంచి రక్తం అనేది మలిన రక్తం కింద మారిపోతుంది. మలిన రక్తము, చెడు రక్తం అనకూడదు. ఇది ఇంప్యూర్ బ్లడ్ మాత్రమే, అంతేకాని డర్టీ బ్లడ్ కాదు. అది పాడైపోయిన రక్తం కాదు, అది మంచి రక్తమే. కాకపోతే దానిలో మలినాలు ఉన్నాయి. ఏమున్నాయి మలినాలు? కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వలన దాన్ని మలిన రక్తము అంటారు. మళ్ళీ అది మలిన రక్తం అనేది మంచి రక్తం కింద మారిపోతుంది. ఎక్కడ అంటే ఊపిరితిత్తుల్లో మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా శరీర భాగాల్లో ఉన్నటువంటి మలిన రక్తం అనేది రక్తనాళాలు అనేవి పీల్చుకుంటాయి. కొన్ని రక్తనాళాలు, వాటిని సిరలు అంటారు. ఆ సిరల ద్వారా మలిన రక్తం అనేది ముందుకు ప్రయాణం చేసి గుండెకి అందించబడుతూ ఉంటుంది. ఈ గుండె అనేది ఎవరికి అందిస్తుంది? ఊపిరితిత్తులకు అందిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, శరీర భాగాలన్నిటి నుంచి కూడా సిరల ద్వారా గుండెకి మలిన రక్తం అందింది. గుండె ఊపిరితిత్తులకు మాత్రమే మలిన రక్తాన్ని పంపిణీ చేస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్తున్నాను, జాగ్రత్త వినండి. శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాలని సిరలు అని చెప్పాను. గుండె నుంచి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకెళ్లే వాటిని ధమనులు అని చెప్పాను. కానీ ఇక్కడ చూడండి ఒక విషయం, ఇక్కడ కాంట్రవర్సీ ఉంది. ఇక్కడ ఏంటి ఆ కాంట్రవర్సీ? ఊపిరితిత్తులు గుండె నుంచి ఊపిరితిత్తులకి మలిన రక్తాన్ని తీసుకెళ్తుంది ఒక రక్తనాళం. ఆ రక్తనాళం ఏంటి? ఊపిరితిత్తు అనేది కూడా శరీర భాగమే కదా. కానీ అదే శరీర భాగానికి గుండె నుంచి మలిన రక్తం వెళ్తుంది. గుండె నుంచి శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేసేదాన్ని ధమని అని పిలుస్తారు. ఇప్పుడు ఇది కూడా దమనే, ఊపిరితిత్తులు పంపిణీ చేసేది కూడా దమనే. కానీ సాధారణంగా దమనలో మంచి రక్తం ఉన్నప్పటికీ ఇక్కడ ఊపిరితిత్తులు పంపిణీ చేసే దమనలో మాత్రం మలిన రక్తం ఉంటుంది. ఇక్కడ అదే డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారంటే గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని పుప్పుస ధమని లేదా పల్మనరీ ఆర్టరీ అని పిలుస్తారు. పల్మనరీ ఆర్టరీలో ఏ రక్తం ఉంటుంది? మలిన రక్తం ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ జాగ్రత్త మళ్ళీ చూడండి. సాధారణంగా ధమనులన్నిటిలో కూడా మంచి రక్తం ఉంటుంది, కానీ పుప్పుస ధమనిలో మాత్రం మలిన రక్తం ఉంటుంది. ఈ పాయింట్ చెప్పడం కోసం ఇది చెప్తున్నాను అనమాట. అర్థమైంది కదండి? సాధారణంగా శరీరం అన్ని భాగాలకి కూడా గుండె నుంచి శరీరంలో అన్ని భాగాలకి కూడా ధమనుల ద్వారా రక్తం అందుతుంది. అందువల్ల ధమనులన్నింటిలో కూడా మంచి రక్తం ఉంటుంది. కానీ గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళేటటువంటి ధమని, దాని పేరు పుప్పుస ధమని లేదా పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీలో మాత్రం మలిన రక్తం ఉంటుంది. ఈ పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, పుప్పుస సిర, పల్మనరీ వీన్. ఇక్కడ సిరలన్నీ కూడా ఏం చేస్తున్నాయండి? శరీరంలో అన్ని భాగాలు, అంటే కాళ్ళు, చేతులు, భుజాలు, తల, ఇవన్నీ భాగాలతో పాటు ఊపిరితిత్తులు కూడా శరీర భాగాలే. ఓకేనండి? కానీ ఊపిరితిత్తులు కాకుండా మిగిలిన అన్ని భాగాల నుంచి కూడా మలిన రక్తాన్ని సేకరించి గుండెకు తీసుకెళ్తున్నాయి సిరలన్నీ కూడా. కానీ ఒక్క సిర ఏది? ఊపిరితిత్తుల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకువెళ్తున్నటువంటి సిర. ఆ సిర మలిన రక్తం కాకుండా మంచి రక్తం కలిగి ఉంటుంది. ఇందువలన ఊపిరితిత్తులో పరిశుభ్రం అవుతుంది. పరిశుభ్రమైనటువంటి రక్తం అనేది గుండెకి అందించబడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా మలిన రక్తం కాకుండా మంచి రక్తం కలిగినటువంటి సిర ఏది అంటే పల్మనరీ వీన్ లేదా పుప్పుస సిర. దాన్ని సిస్టమిక్ వెసల్ అని కూడా పిలుస్తుంటారనమాట. ఈ విధంగా పుప్పుస ధమని, పుప్పుస సిర, ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇంకో పాయింట్ చూడండి, వెరికోజ్ వెయిన్స్. ఇక్కడ మీకు ఒక వ్యాధి గురించి చెప్తాను. వెరికోజ్ వెయిన్స్, ఒకసారి క్వశ్చన్ అడిగాడండి. క్వశ్చన్ వెరికోజ్ వెయిన్స్ గురించి. వెరికోజ్ వెయిన్స్ అనేది ఏ భాగానికి వచ్చేటటువంటి వ్యాధి అని అడిగాడు. వెరికోజ్ వెయిన్స్ అనేది రక్తనాళాలకు వచ్చేటటువంటి వ్యాధి అనమాట. సాధారణంగా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ధమనులు, సిరలు అని చెప్పాను కదా. ధమనులు అనేవి సాధారణంగా గొట్టాలంటి భాగాలు మాత్రమే, కానీ సిరలు అలా కాదు.
సిరలకి అక్కడక్కడ వాల్వ్స్ ఉంటాయి, కవాటాలు ఉంటాయి. రక్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ రక్తం అనేది మనం ఇప్పుడు నించున్నప్పుడు కాళ్ళ భాగం నుంచి పైకి చేరి గుండెకి అందించబడాలి. అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా సిరలు చేస్తాయి. ఆ సిరలు ఆ విధంగా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తూ రక్తాన్ని గుండెకి చేరవేయడానికి మధ్యలో వాల్వ్స్, కవాటాలు అనే భాగాలు ఉంటాయి. అయితే కొంతమందికి ఆ కవాటాలు అనేవి వీక్ అయిపోతాయి, బలహీనమైపోతాయి. కవాటాలు ఎప్పుడైతే బలహీనమైపోయాయో రక్తనాళాల లోపల అంటే సిరల లోపల రక్తం అనేది పెరిగిపోతుంది, ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది. ఆ విధంగా స్టాగ్నెట్ అయిపోయినప్పుడు ఆ సిర అనేది పొంగుతుంది, లావుగా తయారవుతుంది. ఆ విధంగా శరీరం నుంచి బయటికి ఆ సిర క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఆ రక్తనాళం అనేది, సిర అనేది పైకి కనిపిస్తూ ఉన్నటువంటి ఆ రక్తనాళం యొక్క ఆ వ్యాధినే, అటువంటి సమస్యనే వెరికోజ్ వీన్స్ అని పిలుస్తారనమాట. ఓకేనండి. వెరికోజ్ వీన్స్ అంటే సిరలకు వచ్చే వ్యాధి అనమాట. సిరల లోపల ఉన్నటువంటి కవాటాలు సరిగా పనిచేయకపోవడం వలన, రక్తం అనేది సరిగా సరఫరా కాకపోవడం వలన, రక్తం అనేది వెయిన్స్లో అంటే సిరల్లో ఉండిపోవడం వలన వచ్చే వ్యాధిని వెరికోజ్ వెయిన్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఎందువల్ల అంటే వెయిన్స్లో దీస్ కంటైన్స్ సో మెనీ వాల్వ్స్ బట్ ది ఆర్టరీస్ డజంట్ కంటైన్ ఎనీ వాల్. అంటే ఎటువంటి వాల్వ్స్ కూడా ధమనుల్లో ఉండవు, సిరల్లో మాత్రమే ఈ వాల్వ్స్ అనేవి, కవాటాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకు ధమనుల్లో ఉండవు అంటే హార్ట్ అనేది బలంగా రక్తం పంపిస్తూ ఉంటుంది కాబట్టి, గుండె పనిచేస్తుంటుంది కాబట్టి బలంగా పంపిస్తూ ఉంటుంది. పంపించడానికి ఒక వ్యవస్థ ఉంది, అంటే ఒక మోటార్ ఉంది. ఒక మోటార్లా పనిచేసేటటువంటి గుండె అనేది ఉంది కాబట్టి ధమనుడికి వాల్వ్స్ ఉండాల్సిన అవసరం లేకపోయింది. కానీ వెయిన్స్ అలా కాదు, వెయిన్స్ని పంపించేసేటువంటి సిస్టమ్ లేదు. వెయిన్సే ప్రత్యేకంగా పంపిస్తూ గుండెకి పంపించాలి. అందువల్ల గుండె లోపల సిరల లోపల కవాటాలనే భాగాలు ఉంటాయి. ఆ కవాటాలనే వీక్ అయితే వచ్చే వ్యాధిని వెరికోజ్ వెయిన్స్ అని పిలుస్తారనమాట. ఇది రక్తనాళాలు, వాటికి సంబంధించినటువంటి వేరు అంశాలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ విధంగా రక్తనాళం ఉంది. ఈ రక్తనాళం లోపల మనం సాధారణంగా గుండెపోటు అంటారు, హార్ట్ అటాక్. ఆ హార్ట్ అటాక్ ఎవరి వల్ల, దేనివల్ల వస్తుందంటే సాధారణంగా ఇంతకుముందు చెప్పాను ఏంటి, కరోనరీ ఆర్టరీ అనేది ఉంటుంది అని చెప్పాను. సాధారణంగా రక్తనాళాల లోపల ఆర్టరీస్ అని చెప్పుకున్నాం, ధమనులు అని చెప్పుకున్నాం. ఈ ధమనుల లోపల ఏదైనా కొన్ని కారణాల వలన లోపల భాగంలో అంటే రక్తనాళానికి లోపల భాగంలో ఉండే భాగంలో క్రొవ్వు పదార్థం పెరిగిపోతుంది. చూడండి, ఇక్కడ క్రొవ్వు పెరిగిపోయింది, ఇక్కడ క్రొవ్వు పెరిగిపోయింది. ఈ విధంగా రెండు క్రొవ్వులు పెరిగిపోవడం వలన ఇక్కడ లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం తగ్గిపోయింది. ఈ విధంగా తగ్గిపోతే రక్త సరఫరా అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా రక్త సరఫరా తగ్గిపోతూ క్రమంగా ఆగిపోతే, దీనిలోనండి కరోనరీ ఆర్టరీలో, హృదయ ధమనిలో కానీ ఆగిపోతే గుండెకి రక్త సరఫరా ఆగిపోతుంది. గుండెకి రక్త సరఫరా ఎప్పుడైతే ఆగిపోయిందో హార్ట్ అటాక్ అనే వ్యాధి వస్తుంది అనమాట. అందువల్ల ఏం చేస్తారు, ప్రత్యేకంగా అటువంటి సమస్యని క్లియర్ చేయడానికి యాంజియోప్లాస్టీ అనే దాన్ని చేస్తారు. యాంజియోప్లాస్టీ అనేది దేనికి సంబంధించినది అంటే రక్తనాళం లోపల ఉన్నటువంటి పూడికలు అంటే పూడిక పదార్థాన్ని తొలగించడం కోసం చేసేటటువంటి టెస్ట్ని లేదా పరీక్షని లేదా ఆపరేషన్ని యాంజియోప్లాస్టీ అని పిలుస్తారు. యాంజియోప్లాస్టీలో ఏం చేస్తారండి, ఒక సన్నని మెస్ వర్క్ లాంటి దాన్ని ముందుగా పంపించి ఎక్కడైతే మనకు బల్జింగ్ ఉందో అంటే కురుపాదంతో పెరిగిపోయిందో అక్కడ పంపించి దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఎక్స్పాండ్ అయిపోయింది. ఇది ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిపోయిందో లోపల ఉండే ఖాళీ ప్రదేశం అనేది, ఈ లోపల ఉండే ఖాళీ ప్రదేశం అనేది మళ్ళీ పెరిగిపోయింది. దాంతో రక్తం అనేది ఫ్రీగా, ఎటువంటి అడ్డంకి లేకుండా ఫ్రీగా అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల హార్ట్కి కానీ మానవుడి యొక్క శరీరానికి కానీ ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుందన్నమాట. ఆ విధంగా గుండె వ్యాధులు రావడానికి నివారించడం కోసం చేసే పరీక్షలనే లేదా ఆపరేషన్స్ని యాంజియోప్లాస్టీ అని పిలుస్తారన్నమాట. అది రక్తనాళంలో ఉండే పూడికలను తొలగించేటటువంటి ఆపరేషన్. నెక్స్ట్ ఇంకో పాయింట్ మీకు ఏం చెప్తానంటే, గుండె సంకోచం వ్యాకోచం చెందడం. గుండె సంకోచాన్నే సిస్టోల్ అని చెప్పాను. అలాగే గుండె వ్యాకోచం చెందడాన్నే డయాస్టోల్ అని చెప్పాను. గుండె ఒకసారి సంకోచం చెంది ఒకసారి వ్యాకోచం చెందే స్థితిని హార్ట్ బీట్ లేదా హృదయ స్పందన అని పిలుస్తారు. ఒక హృదయ స్పందనలో ఒక సంకోచం ఉంటుంది, ఒక వ్యాకోచం ఉంటుంది. ఈ సంకోచము వ్యాకోచాన్ని కలిపి హృదయ స్పందన అని పిలుస్తారు. ఒక నిమిషానికి 72 సార్లు ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిలో సుమారుగా 72 సార్లు గుండె అనేది హృదయ స్పందనాలు చేస్తూ ఉంటుంది, అంటే గుండె కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. దాన్నే మనం ఇప్పుడు మెన్షన్ చేస్తాం. అయితే దానిలో సిస్టోల్ సమయంలో రక్తం అనేది రక్తనాళంలోకి పంపించబడుతూ ఉంటుంది. అక్కడ రక్తనాళం లోపల రక్తపీడనం అనేది ఎక్కువగా ఉంటుంది.
మళ్ళీ డయాస్టోల్ సమయంలో రక్తం గుండె నుంచి వెళ్ళటం లేదు, ఆగిపోయింది. దాంతో రక్తనాళం లోపల రక్తపిండం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందువలన సిస్టోల్ సమయంలో రక్తపిండం ఎక్కువగా ఉంటుంది, డయాస్టోల్ సమయంలో రక్తపిండం తక్కువగా ఉంటుంది. సిస్టోల్ సమయంలో ఉండే రక్తపిండాన్ని సిస్టోలిక్ పీడనము, సిస్టోలిక్ ప్రెషర్ అని పిలుస్తారు. డయాస్టోల్ సమయంలో జరిగేటటువంటి రక్తపీడనాన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అని పిలుస్తారు, డయాస్టోలిక్ పీడనము అంటారు. ఈ విధంగా సిస్టోలిక్ ప్రెషర్ అనేది 120 ఉంటుంది, డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 80 ఉంటుంది. దాన్ని మానవుల్లో ఉన్నటువంటి రక్తపీడనము అని పిలుస్తారు, బ్లడ్ ప్రెషర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. బ్లడ్ ప్రెషర్ హ్యూమన్ బీయింగ్స్ ఎంత ఉంటుందండి? 120/80 ఉంటుంది. పైన ఉన్న 120ని సిస్టోలిక్ ప్రెషర్ అంటారు, 80ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఈ సిస్టోలిక్ ప్రెషర్ని, డయాస్టోలిక్ ప్రెషర్ని పరీక్షించడం కోసం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరికరం ఉంటుంది. ఆ పరికరాన్నే స్పిగ్నోమానోమీటర్ అని పిలుస్తారు. స్పిగ్నోమానోమీటర్ ఎక్కడైతే రక్తనాళాలు ఉంటాయో ఆ రక్తనాళం దగ్గర దీన్ని ఒక బ్యాండ్తో కట్టి దానిలో ఎయిర్ పంప్ చేస్తారు. అప్పుడు లోపల ఉన్నటువంటి రక్త ప్రెషర్ అనేది హెచ్పి అంటే ఈ ఏదైతే పాదరసం ఉంటుందో ఆ పాదరస మట్టాన్ని బట్టి ఈ 120/80ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అతనికి ఒక వ్యక్తికి ఈ సిస్టోలిక్ పీడనం అనేది 140, డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 90 కన్నా ఎక్కువగా ఉంటే అతనిలో హై బ్లడ్ ప్రెషర్ ఉంది అని అర్థం అనమాట. హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని దేని పిలుస్తారు అంటే 140/90 కన్నా రక్తపీడనం అధికంగా ఉండే వ్యక్తుల్ని హైపర్ టెన్షన్ పీపుల్గా మనం పిలుస్తూ ఉంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అధిక రక్తపీడనము లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వ్యక్తిలో ఎంత నుంచి అధికంగా రక్తపీడనం ఉంటుంది అంటే 140/90 కన్నా అధికంగా ఉంటుంది అనమాట. దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకన్నా ఎక్కువగా ఉన్నటువంటి స్థితిని హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అంటారు. దానికన్నా తగ్గితేనే అంటే 120/80 ఉన్నవాడికి మాత్రమే అతను ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిగా మనం సూచించవచ్చు అనమాట. ఈ విధంగా ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిలో 120/80గా రక్తపీడనం ఉంటుంది. అదే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వ్యక్తిలో 140/90 కన్నా అధికంగా రక్తపీడనం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్. ఇప్పుడు చూడండి, గుండె ఉంది కదండి, ఇందాక హార్ట్ అటాక్ గురించి చెప్పాను. హార్ట్ అటాక్ అనే దాని గురించి ఇప్పుడు మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. గుండె అనేది శరీరంలో అన్ని భాగాల నుంచి రక్తాన్ని తీసుకొస్తూ ఉంటుంది, అలాగే శరీరంలో అన్ని భాగాలకి రక్తాన్ని పంపిణీ చేస్తూ ఉంటుంది. కానీ గుండెకి కూడా ఆక్సిజన్ కావాలి, ఆహారం కావాలి. అందువలన ఆక్సిజన్ కలిగినటువంటి, ఆహారం కలిగినటువంటి మంచి రక్తం అనేది గుండెకి కూడా అందించబడుతూ ఉండాలి. గుండె యొక్క శరీర భాగానికి కూడా అందించబడుతూ ఉండాలి. గుండెలో ఉండే కణజాలానికి కూడా ఆహారము, ఆక్సిజన్ అందించబడాలి. ఆ విధంగా గుండెలో ఉండే కణజాలానికి ఆహారము, ఆక్సిజన్ అందించడం కోసం ప్రత్యేకంగా రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలని కరోనరీ ఆర్టరీస్ లేదా హృదయ ధమనులు అని పిలుస్తారు. ఈ హృదయ ధమనిలో కానీ ఇందాక మనం చెప్పినట్టుగా ఇలా క్రొవ్వు పదార్థం పెరిగిపోయి రక్తనాళం లోపల ఉండే ఖాళీ ప్రదేశం తగ్గిపోయి రక్త సరఫరా ఆగిపోతే దాన్ని హార్ట్ అటాక్ అని పిలుస్తారన్నమాట. అందువలన హార్ట్ అటాక్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే గుండె యొక్క కరోనరీ ఆర్టరీ లేదా హృదయ ధమని లోపల కొవ్వు పెరిగిపోవడం వలన గుండె జబ్బులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఆ గుండె జబ్బులు వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? యాంజియోప్లాస్టీ చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి బ్లాక్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా మళ్ళీ ఈ రక్తనాళంలో ఉండే పేరుకుపోయినటువంటి ఆ పూడికిని తొలగించి రక్తం అనేది మళ్ళీ ఫ్రీగా గుండెకి సరఫరా చేయట్టుగా చేస్తూ ఉంటారన్నమాట. సరే, ఇది గుండె వ్యాధి గురించి. నెక్స్ట్, అసలు ఈ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మొత్తాన్ని అంటే రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం అంతా కూడా ఎలా ఉంటుంది అని మొట్టమొదటి గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం హార్వే అనే సైంటిస్ట్. ఈ విలియం హార్వే అనే సైంటిస్ట్ అనేవాడు మొట్టమొదటి సర్క్యులేటరీ సిస్టమ్ని కనిపెట్టాడు. కాబట్టి ఇతను ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తారు. హూ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని క్వశ్చన్ రావచ్చు. అది ఎవరు అంటే విలియం హార్వే. విలియం హార్వే అనే ఆయన శరీరంలో అన్ని భాగాలకి కూడా రక్త సరఫరా గురించి మొట్టమొదటి వ్యక్తీకరించినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే గుండెకు రక్తాన్ని సరఫరా చేసేది అంటే గుండె ఉంది కదండి, ఈ గుండెకి రక్తాన్ని అందించే విధానాన్ని మొట్టమొదటి కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మార్సెల్లో మాల్ఫీగి అనే శాస్త్రవేత్త గుండెకి రక్తం అందించే విధానం గురించి తెలియజేయడం జరిగింది. ఈ ఇద్దరు శాస్త్రవేత్తల గురించి కూడా వేరు ఎగ్జామ్స్లో క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అందువల్ల నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే విలియం హార్వే అనే ఆయన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తారు. ఎందువల్ల అంటే మొట్టమొదటి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి వివరించినటువంటి శాస్త్రవేత్త విలియం హార్వే. అయితే గుండెకి రక్తాన్ని సరఫరా చేయడం గురించి విలియం హార్వే తర్వాత వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మార్సెల్లో మాల్ఫీగి. ఇది గుండె యొక్క లోపల ఉన్నటువంటి
వేరు వేరు అవయవాల్లో ఉన్నటువంటి భాగాలు, దానికి సంబంధించినటువంటి వేరు వేరు క్వశ్చన్లు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి గుండె మధ్యలోకి ఇలా నిలువుగా కట్ చేస్తే దీని లోపల ఉండే అంతర్నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. గుండెని ఇలా నిలువుగా కట్ చేస్తే 2 ఛాంబర్స్ ఉంటాయి. పైన ఉన్న 2 ఛాంబర్లని కూడా కర్ణికలు అని పిలుస్తారు. కర్ణికలు. అలాగే కింద ఉన్నటువంటి 2 ఛాంబర్స్ ఉన్నాయి. ఈ 2 ఛాంబర్ని జఠరికలు అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా 2 కర్ణికలు అనే భాగాలు, 2 జఠరికలు అనే భాగాలు ఉంటాయి. 2 కర్ణికలు, 2 జఠరికలు అంటే 2 ఆరికల్స్, 2 వెంట్రికల్స్. 2 ఆరికల్స్, 2 వెంట్రికల్స్ ఉంటాయి. 2 ఆరికల్స్కి మధ్యలో ఒక పొర ఉంటుంది, 2 జఠరికలకి మధ్యలో ఒక పొర ఉంటుందన్నమాట. అంటే 2 విభజన ఉంటుందన్నమాట. 2 గోడల లాంటి భాగాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. సాధారణంగా కొంతమందికి గుండె లోపల రంధ్రం పడిందట అంటారు. గుండె లోపల రంధ్రం ఉండే విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే ఫొరామిన్ ఒవాలిస్ అని పిలుస్తారు. ఫొరామిన్ ఒవాలిస్. ఫొరామిన్ ఒవాలిస్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ మీకు చెప్పాను కదండి, సాధారణంగా మనిషి యొక్క శరీరం లోపల పైన 2 కర్ణికలు ఉంటాయన్నాను, కింద 2 జఠరికలు ఉంటాయన్నాను. 2 కర్ణికలకి మధ్యలో ఇంటర్సెప్టమ్ ఉంటుంది, ఒక పొర ఉంటుంది. అలాగే 2 జఠరికలకి మధ్యలో ఒక పొర ఉంటుంది. ఈ పొర అనేది ఇటువైపు ఉండే రక్తాన్ని ఇటువైపు ఉండే రక్తం ఇటువైపు కలవకుండా ఉంటుందన్నమాట, కలవకుండా ఉంటుంది. కానీ మన చిన్నప్పుడు ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడు 2 జఠరికలకి మధ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను, అది ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెప్టైల్స్లో చెప్పాను. రెప్టైల్స్లో 2 కర్ణికలు ఉంటాయి, 2 జఠరికలకి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుందని చెప్పాను కదా. ఈ విధంగానే మానవుడి శరీరం లోపల గుండె ఉంటుందన్నమాట. ఎప్పుడు? గర్భస్థ శిశువు సమయంలో జఠరికల 2 మధ్యలో ఉన్నటువంటి ఈ ఇంటర్సెప్టమ్, దీన్ని ఏమంటారంటే ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అంటారు. ఈ ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అనేది పూర్తిగా కవర్ అవ్వకుండా మధ్యలో చిన్న రంధ్రం అనేది ఉంటుందన్నమాట. అది ఓవల్ షేప్లో అండాకారంగా ఉంటుంది. అటువంటి రంధ్రాన్ని ఫొరామిన్ ఒవాలిస్ అని పిలుస్తారు. అయితే 9 నెలలు గర్భస్థం శిశువు అయిపోయిన తర్వాత, 9 నెలలు అయిపోయిన తర్వాత ఆ మధ్యలో ఉండే ఆ రంధ్రం అనేది మూసుకుపోయి సన్నటి పొరతో అది విభజించబడుతూ ఉంటుందన్నమాట. కానీ గుండ్రంగా ఉన్నటువంటి అంటే అండాకారంగా ఉన్నటువంటి మచ్చ మాత్రం మిగిలి ఉంటుంది. గుండె లోపల మచ్చ మాత్రం ఉంటుంది. ఆ మచ్చని ఏమంటారంటే ఫొస్సా ఒవాలిస్ అని పిలుస్తారు. ఒవాలిస్ అని ఎందుకు పిలుస్తారంటే అది అండాకారంగా ఉంటుంది కాబట్టి. ఇది చూడండి, ఫొరామిన్ ఒవాలిస్ వేరు, ఫొస్సా ఒవాలిస్ వేరు. ఫొరామిన్ ఒవాలిస్ అంటే ఏంటి? గుండె లోపల జఠరికల యొక్క మధ్య భాగంలో ఉండే ఇంటర్సెప్టమ్ అంటే జఠరికాంతర విభాజకము అంటారు తెలుగులో. జఠరికాంతర విభాజకము లేదా ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఇంటర్ ఆరిక్యులర్ సెప్టమ్ లేదా జఠరికాంతర విభాజకంలో మధ్యలో ఉండే రంధ్రాన్ని, అండాకారంగా ఉండే రంధ్రాన్ని ఫొరామిన్ ఒవాలిస్ అంటారు. ఫొరామిన్ ఒవాలిస్ అనేది గర్భస్థ శిశువులో మాత్రమే ఉంటుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత అంటే పుట్టిన తర్వాత ఉండదు. కానీ పుట్టిన తర్వాత ఆ గర్భస్థ శిశువులో ఉన్నటువంటి ఆ రంధ్రానికి బదులుగా సన్నటి మచ్చ మాత్రం మిగులుతుంది. ఆ మచ్చనే ఫొస్సా ఒవాలిస్ అని పిలుస్తారు. అయితే కొంతమందికి ఆ ఫొరామిన్ ఒవాలిస్ అనేది మూసుకుపోకుండా అలాగే ఉంటుందన్నమాట. అంటే పుట్టిన తర్వాత కూడా ఆ రంధ్రం మూసుకుపోదు. అటువంటి మూసుకుపోలేనటువంటి వ్యక్తుల్ని మనం ఏమని పిలుస్తామంటే గుండెలో రంధ్రం పడింది అని పిలుస్తాం అనమాట. ఆ గుండెలో రంధ్రం పడడం అంటే గుండెలో రంధ్రం పడదు, కన్నం ఏం పడదు. సాధారణంగా అది తల్లి గర్భం ఉన్నప్పుడు పుట్టేటప్పుడు అది మూసుకుపోవాలి, కానీ మూసుకోలేదు. అందువల్ల ఏం చేస్తారంటే డాక్టర్లు దాన్ని ఓపెన్ చేసి ఆ రంధ్రాన్ని కుట్టు వేస్తారనమాట. కుట్టు వేసి దాన్ని క్లోజ్ చేస్తారు. ఆ విధంగా అతనికి ఇబ్బంది కలగకుండా